ఓకే, నాతో పాటు అందరూ ప్రార్థన చేయండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलां श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पाद सहगण ललित श्री विशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निधि नामिने नमस्ते सरस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनधारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। మనం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఏ శ్లోకం దగ్గర ఉన్నాం మనం? 36 వరకు అయ్యే ప్రభుజీ, 37 చెప్పాలి ప్రభుజీ. 35 దాకా అయినాయి మరి ప్రభుజీ. 35 ఏ మాతాజీ. చెప్పాలి. కాదు 36 చెప్పాలి మాతాజీ, ప్రభుజీ. 34, 35, 36 చెప్పారు మాతాజీ. లక్ష్మీ పార్వతి మాతాజీ 33, 34, 35 చెప్పారు 35 మాతాజీ. చెప్పారు. 35 అయింది మాతాజీ, 36 కాలేదు. ఆ, ఓకే 35 పర్వాలేదు అయింది. పర్వాలేదు ప్రభుజీ హరే ధన్యవాద కృష్ణ ప్రణామ్. హరే కృష్ణ దండత్ ప్రణామము హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. దండత్ ప్రణామం. సో 35 నుండి హరే కృష్ణ మొదలు ప్రభుజీ, పెట్టుకుందాం. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. 36 చెప్పాల ప్రభుజీ. ఓకే 36 చెప్పలేదు. ఓకే ఓకే నో ప్రాబ్లం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. హరే కృష్ణ అనుకున్నాం. అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే. నాతో పాటు అందరూ చెప్పండి. అసంయథాత్మనా యోగో అసంయతాత్మనయోగో దుష్ప్రాప ఇతి మే మతిః. దుష్ప్రాప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతథా వశ్యాత్మనాతు యతతా శక్యో వాప్తుం ఉపాయత. శక్యో వాప్తుమపాయతః. మళ్ళీ ఒకసారి చదువుదాం. అసంయథాత్మనా యోగో అసంయతాత్మనయోగో దుష్ప్రాప ఇతి మే మతిః. దుష్ప్రాప ఇతి మే మతిః. వశ్యాత్మనా తు యతతా
వశ్యాత్మనా తు యతతా శక్యో శక్యో వాప్తుముపాయతః. శక్యో వాప్తుముపాయతః. హరే కృష్ణ. ఓకే. కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. ప్రభుజీ శ్లోకం మరి వద్దా ప్రభుజీ? చదివితే చదవండి. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మన వశ్యాత్మనా తు యతతా శక్యో వ్యాప్తుం ఉపాయతః. వాప్తుం ఉపాయత. థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. నిగ్రహింపబడిన మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యము, కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పగా సిద్ధించును. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రభుజీ. పావని మాతాజీ ఈ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం. భౌతిక కార్యముల నుండి మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను గ్రహింపని వాడు ఆత్మానుభూతి నందు విజయమును సాధింపలేదని దేవాది దేవుడు ఇక్కడ ప్రకటించుచున్నాడు. భౌతికానందం మన మనస్సును నిమగ్నము చేయుచు యోగాభ్యాసమునకు ప్రయత్నించటమన్నది పైనుండి నీరు పోయిచు అగ్నిని జ్వలింపజేయు యత్నము వంటిది. మనోనిగ్రహము లేనట్టి యోగాభ్యాసము కేవలము కాలమును వృధా చేయుటయే అగును. అట్టి యోగ ప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయము కావచ్చు, కానీ ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు మాత్రము అది నిరుపయోగము. కనుక మానవుడు సదా భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు మనస్సును నెలకొల్పుతూ దానిని నియంత్రించవలెను. మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొననిదే తన మనస్సును స్థిరముగా నియంత్రింపజాలడు. అనగా కృష్ణ చైతన్యవంతుడు యోగాభ్యాసపు ఫలమును ఎట్టి ప్రత్యేక ప్రయత్నము లేకుండగానే సులభముగా పొందగలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కానిదే యోగాభ్యాసకుడు విజయమును సాధింపలేడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇది చాలా చక్కటి శ్లోకం. మనకి ఎలాగ మనం భగవద్భక్తిలో అలాగే భగవంతుని మీద మనకి ఏకాగ్రత కుదరాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అసంయథాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతీత శక్యో వాప్తుం పయతే అముఖం కరోతి వాచాలం భంగం మంగైతే గిరిం యత్ కృపాతం హుమందే శ్రీగురుం దినతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వర. ఎప్పుడు నిగ్రహింపబడని యొక్క బుద్ధి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుతో ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం అనేటువంటిది కుదరని పని. కానీ నిగ్రహించుకున్నటువంటి మనస్సుతో ఆ భగవద్ ధ్యానం అనేటువంటిది చక్కగా కుదురుతుంది అనేటటువంటి విషయాన్ని భగవంతుడిగా ప్రతిపాదిస్తున్నారు. అయితే మనకి ఎలాగ నిగ్రహించుకోవడం అనేటువంటిదే పెద్ద సమస్య. దీనికి ఒక 2 విషయాల మీద మనకి క్లారిటీ ఉందనుకోండి, చక్కటి అవగాహన స్పష్టత ఉందనుకోండి 2 విషయాల మీద. ఈ 2 విషయాల మీద ఉన్నటువంటి స్పష్టత వల్ల మనకి భగవద్భక్తి మీద భగవంతుని మీద ఏకాగ్రత కుదురుతుంది. మొట్టమొదటి విషయము, నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని. ఇంకొకటి, దీని తర్వాత నాకు ఇది చేయడం వల్ల నాకు ఏం జరుగుతుంది. మన జీవితంలో ఏది చేసినా కూడా, ఏది మనం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేదంటే కుటుంబ సభ్యులతోటి మనము మన యొక్క కుటుంబ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చక్కగా నిర్వర్తించుకున్నా కూడా ఎందుకు చేస్తున్నాము, అలాగే చేయడం వల్ల జరిగేటటువంటిది ఏంటి అనేటటువంటి విషయం మనకి స్పష్టత ఉందనుకోండి, చాలా అటెన్షన్ తోటి మనము చేస్తాము. ఉదాహరణకి మనకు బంధువు ఉన్నాడు అనుకోండి, ఆ బంధువు మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎలా ముఖ్యం అంటే ఆయన ద్వారా మనకి ఏదో ఒక అవసరం తీరేటటువంటి సూచన ఉంది. లేదంటే ఆయన గనక మనకి బంధువు అయి ఉంటే ఆయన యొక్క పేరు వల్ల మనకి సమాజంలో ఈయన పలానా వారి బంధువండి అనేటటువంటి ఏమంటారు, ఆయన మీద ఏ విధమైనటువంటి గౌరవం సమాజంలో ఉందో ఆ గౌరవం మన మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బంధువుని మనం చాలా చక్కగా ఇంటికి రాగానే రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి, హాయిగా తిన్నారా, పడుకున్నారా, ఆరోగ్యం బాగుందా లేదా, మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతున్నామని మనము చక్కగా శ్రద్ధతోటి ఆ బంధువుని మనం రిసీవ్ చేసుకొని సేవ చేస్తాం.
ఓకే. ఎందుకంటే ఆయన వల్ల నాకు ప్రయోజనం ఉంది అనేటటువంటి క్లారిటీ, స్పష్టత మనకుంది కాబట్టి. లేదు అంటే ఆయనంటే నాకిష్టం, చాలా ఇష్టం మనసులో. ఆయన వల్ల నాకు ఉపయోగం ఉందా, అయుపయోగం ఉందా అది అనవసరం. కానీ నా మనస్సుకి నా మనస్సులో ఆయన మీద అభిమానం ఉంది. ఓకే. సో, ఈ స్పష్టత ఉంటే గనక మనము ఒక వ్యక్తితో బంధుత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే మనం చేసే ఉద్యోగంలో గూడా ఈ ఉద్యోగం వల్ల నాకు ఆహ్, డబ్బులు చాలా వస్తున్నాయి. లేదంటే దీనివల్ల నాకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్‌లో. లేదంటే దీనివల్ల నేను చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదించే అవకాశం ఉంది. అనేటటువంటి స్పష్టత ఉంటే మనం ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చాలా అటెన్షన్ తోటి నిర్వహిస్తాము. అదే విధంగా భగవన్ భక్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఒక స్పష్టత ఉండాలి. ఎందు గురించి నేనిది చేస్తున్నాను? దీనివల్ల జరిగేటటువంటి ప్రయోజనం ఏంటి? అందుకే భగవంతుడు ఏం చెప్తారంటే మనకి రెండో అధ్యాయంలో ఆహ్, బహుశాఖాహీనంతస్య బుద్ధ్యో అవ్యవసాయినం. సో, మొట్టమొదటి స్పష్టత ఆహ్, ఎందుకు అంటే భగవంతుని భక్తి చేయడం వల్ల ఏం జరుగుతుంది? అలాగే ఎందుకు ఎలా చేయాలి? సో, కృష్ణుడు మనకు దానికి చక్కటి ఉదాహరణ ఇస్తాడు రెండో అధ్యాయంలో. మనుష్యుడు ఎప్పుడైనా గూడా భగవద్ ధ్యానంలో, భగవద్భక్తిలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుశాఖాహీనంతస్య బుద్ధ్యో అవ్యవసాయన. అంటే చాలా చాలా రకాలైనటువంటి విషయాల మీద మనస్సుని కేంద్రీకరించకూడదు. ఒక విషయం మీద మనసుని కేంద్రీకరించుకొని మనం గనక సాధన చేస్తే అప్పుడు ఏకాగ్రత అనేటువంటిది చాలా చాలా చక్కగా కుదురుతుంది. మనకి జపం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ప్రతి ఒక్కరికి జరిగేటటువంటిదే ఆ విషయం. కానీ ఆ ఆలోచనలన్నిటినీ మనము అధిగమించి ఆహ్, మనం చెప్పేటటువంటి నామాన్ని స్పష్టంగా వినేటటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం. కానీ ఆహ్, నేను ఈ నామజపం ఎందుకు జేస్తున్నాను అనేటటువంటి స్పష్టత ఉంటే అది ఆహ్, చాలా మేరకి మనకి ఆ స్థితికి వెళ్ళొచ్చు మనం. చెప్పేటటువంటి నామాన్ని చక్కగా వినడానికి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివిధ విషయాల నుండి మనము మన యొక్క ఆలోచనల్ని బయటకి తీసుకురావాలి. అది కష్టమా అంటే మళ్ళీ భగవంతుడు దానికి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. అలాగే హింట్ గూడా ఇచ్చారు. ఉపాయం గూడా ఇచ్చారనమాట. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్యదేన రసవర్జం రసోప్యస పరం దృష్ట్వా నివర్తతే. ఎతతో హ్యపి కౌంతేయ పురుషా విపశ్చిత ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రస్వం మనః. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వశ్యేహ్యేసేంద్రియ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అయితే మనకున్నటువంటి ఇంద్రియ అభిరుచుల వల్ల మన యొక్క ఇంద్రియాలు ప్రతినిత్యం గూడా ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటాయి. ఇది గావాలి, అది కావాలని. కానీ వాటికి అతీతమైనటువంటి విషయాన్ని మనం ఇవ్వడం, వాటికి భౌతిక విషయాల కంటే అత్యంత రుచికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని గనక మనం రుచి చూపిస్తే, అప్పుడు అది మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. అది గూడా ఆ కంట్రోల్ అయినటువంటి మనస్సుని మన సమస్త ఇంద్రియాలని భగవంతుని మీద గనక ఆహ్, మనము భగవంతుని గురించి గనక ఉపయోగిస్తే, అప్పుడు మనకి మన ఇంద్రియాలు కంట్రోల్‌లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకి మన మన కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. సో, భగవంతుని పొందాలన్నా ఆయనే ధ్యానించాలి. అలాగే భగవంతుని పొందడానికి మనం సాధన చేసేటప్పుడు మన ఇంద్రియాలన్నీ గూడా ఆహ్, చక్కగా మనకి సహకరించాలన్నా గూడా ఆయననే మనం జపం చేస్తూ ఉండాలి. మొన్న నేను ఆహ్, భగవద్గీత 18 రోజుల క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఒక ఒక భక్తుడు అడిగాడనమాట. ప్రభుజీ జపం చేస్తుంటే చాలా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం జేయాలి అని అడిగాడనమాట. నేను ఏం చెప్పానంటే మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళామనుకోండి జిమ్‌లో. ఆహ్, జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ ఆ డంబుల్స్ ఎత్తడము, ఆ జిమ్‌లో పెద్ద పెద్ద వెయిట్స్ ఉంటాయి. అవన్నీ ఇట్లా ఎత్తడము, లాగడం చేస్తారు గదా! చేసిన తర్వాత ఏమైతుందంటే ఒక 2, 3 రోజుల వరకి శరీరం మొత్తం ఇట్లా
చాలా స్టిఫ్‌గా అయిపోతుందన్నమాట. చాలా నొప్పిగా ఉంటాయి. మీరు చేతిని ఇంత పైకి ఇట్లా లేపలేరన్నమాట. జిమ్‌కి వెళ్ళిన వాళ్ళ ఎవరైనా జిమ్‌కి వెళ్ళిన వాళ్ళుంటే వాళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతదన్నమాట. చెయ్యి ఇట్లా పూర్తిగా పైకెత్తలేరు. ఎందుకంటే మొత్తం బిగుసుకుపోయి ఉంటాయన్నమాట. నొప్పి లేస్తుంటుంది. అలా నొప్పి లేస్తుంది గదా అని జెప్పేసి మనం జిమ్‌కెళ్తే నొప్పి లేస్తుంది గదా అని జెప్పేసి ఆపినామనుకోండి, ఇంక మళ్ళీ జీవితంలో జిమ్‌కెళ్ళలేం. మళ్ళీ ఆ నొప్పికి విరుగుడేంటంటే మళ్ళీ ఏ విధమైనటువంటి బరువులు మనం మోసామో మన ఎక్సర్సైజ్ అని చెప్పేసి, మళ్ళీ ఆ విధమైనటువంటి బరువులు మోయడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ ఈ చేతులన్నీ గూడా లూజ్ అయిపోతాయన్నమాట. ఫ్రీ అయిపోతాయి. చాలా ఫ్రీగా ఉంటుంది బాడీ. సో, మన జపము, భగవంతుని మీద మన ధ్యానం గూడా మొట్టమొదటన అట్లనే ఉంటుందన్నమాట. ఏవో డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. అయినా పర్వాలేదు. చేస్తూ వెళ్ళామనుకోండి, అప్పుడు అచంచలమైనటువంటి ఏకాగ్రత కుదురుతుందనమాట. భక్తి మీద. మనసప్పుడు నిగ్రహించుకుంటుంది. సో, మనం మొట్టమొదట మనకి ఎందుకు చేస్తున్నామంటే, నా ఆత్మ ఉద్ధరణ గురించి నేను చేస్తున్నాను. అలాగే దీనివల్ల జరిగేటటువంటి ప్రయత్నం శాశ్వత ఆనందం పొందేటటువంటి ప్రయోజనం ఉంది. అనేటటువంటి విషయంలో మనం క్లారిటీ ఉండాలి. అలాగే ఈ పద్ధతే ఎందుకు జేయాలి? ఇంకోలాగా ఎందుకు చేయకూడదు? ఈ పద్ధతి చాలా చాలా సులభమైంది కాబట్టి. ఈ జపం అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా చాలా సులభమైంది కాబట్టి. ఇక్కడ భగవంతుడు అష్టాంగ యోగ పద్ధతి గురించి చెప్పాడు. కానీ అష్టాంగ యోగ పద్ధతిలో వెళ్ళినా గూడా సారాంశమైనటువంటి విషయం ఏంటి అంటే భగవంతుని ధ్యానమే. సో, ఆ అష్టాంగ యోగ పద్ధతి అవలంబించడం నా వల్ల కాదు స్వామి. నాకు ఎట్లా అని అడిగినప్పుడు భగవంతుడు "ఏం గాదు నాయనా అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే." నువ్వు అభ్యాసమైతే చెయ్యు. నీకు ఈ వైరాగ్యం సంప్రాప్తిస్తుంది. అండ్ ఎప్పుడు గూడా నిగ్రహంగా లేనటువంటి మనస్సు వల్ల ఇది సాధ్యం కాదు. నిగ్రహం ఉన్నటువంటి మనస్సు వల్ల ఇది సాధ్యమవుతుంది అని చెప్తాడన్నమాట. ఆ నిగ్రహానికి మళ్ళా భగవద్ విగ్రహారాధన వల్ల మనకి చక్కటి నిగ్రహం కుదురుతుందన్నమాట. అందుకే మనకి ఏబీసీ అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డిటి వర్షిప్ అని ఎందుకు పెట్టారంటే, ఈ నాలుగింటి వల్ల మనకి మెల్లమెల్లగా క్రమక్రమంగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క విగ్రహం మీద, భగవంతుని యొక్క నామం మీద, భగవంతుని యొక్క శ్రీమూర్తి మీద ఆహ్, నిగ్రహం ఏర్పడుతుందన్నమాట. అయితే మనకి పెద్ద సమస్య ఏంటి అంటే, మనకున్నటువంటి భౌతికపరమైనటువంటి విషయ సమస్యలు. వాటి వల్ల గూడా మనము భగవంతుని మీద ఏకాగ్రత కుదుర్చుకోలేం. చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా గూడా ఈ సమస్య తీరితేనే అనేటటువంటి విషయం ముందుకొస్తుందనమాట. ఇదున్నంత వరకి నేను భక్తి చేయలేను అనేటటువంటి విషయం ముందుకొస్తుందనమాట. అయితే మనము అది సహజం. మానవ సహజం అది. ప్రతి ఒక్కరి జీవితంలో నా జీవితంలో గూడా వస్తుంది. అలాంటి ఆలోచన. మీకెవరికైనా వచ్చిందా? ఈ సమస్య తీరితే నేను భక్తిలో ముందుకెళ్తానింకా అని జెప్పేసి. ఎంతమందికొచ్చింది? ఓకే. భవాని మాతాజీ వెరీ గుడ్. ఓకే. సంతోషం. సో, ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ సమస్య. అయితే మనము సమస్య వచ్చింది, ఇది తీరితే నేను భక్తి చాలా చక్కగా చేయగలను అనే విధంగా ఆలోచించే కంటే, అసలు ఈ సమస్య ఎందుకొచ్చింది? ఎక్కడి నుండి మొదలైంది ఈ సమస్య? అని వెనక్కి మనం వెళ్తూ ఉండాలనమాట. సో, ఆ సమస్య మీరు వెనక్కి పరిశీలన చేస్తూ వెళ్లారనుకోండి, మీకు సమాధానం ఏం దొరుకుతుందో తెలుసా? ఒకటి లే నా యొక్క తీవ్రమైనటువంటి నేను ఆ పలానా విషయానికి తీవ్రమైనటువంటి ఆకర్షణ పొందడం వల్ల, అది నాకు దక్కకపోవడం వల్ల, నాకు ఈ బాధ మొదలైంది. అది ఒకటి. లేదు అంటే ఆర్థికపరమైనది గావచ్చు, లేదంటే శారీరకపరమైనది గావచ్చు. అయితే నాకెందుకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులొస్తున్నాయి? ఎందుకు పరమైనటువంటి సమస్య వచ్చింది? సో, బహుశా నేను నా గత జన్మల్లో గనక చక్కటి మన చాలా చాలా గొప్ప పుణ్యమైనటువంటి కార్యాలు చేసి ఉండకపోవచ్చు. భగవంతుడైతే ఖచ్చితంగా ఎవరైతే గొప్ప పుణ్యకర్మలు చేస్తారో
వాళ్ళకి తగినటువంటి ఫలితాలు ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. ఆయన ఆయన ఖచ్చితంగా అందుకే ఆయన నా దత్తే కస్యచిత్ పాపం నా చేవ సుకృతం విభు అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవా. నేను మనుషుల యొక్క పుణ్యపాపాలు నేను స్వీకరించను, వాళ్ళు ఏం చేస్తారో దానికి ఫలితాన్ని ఇస్తానని భగవంతుడు ఆల్రెడీ క్లారిటీ చెప్పేశాడు మనకి. సో నాకు ఈ ఆర్థిక సమస్య వస్తుంది అంటే బహుశా నేను చక్కటి కర్మలు చేయలేదేమో. ఇంకొకటి ఆరోగ్యపరమైనటువంటి సమస్య. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనకి ఎందుకు వస్తాయి? మనము మనకి తెలియకుండా మన శరీరాన్ని కేవలము భోగాలు అనుభవించడానికి ఉపయోగించేటటువంటి ఏ, విషయం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. లేదంటే ప్రమాదవశాత్తు ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ రెండు కూడా మళ్ళా ఒకటేమో మళ్ళీ మన ఇంద్రియ నిగ్రహాన్ని నిగ్రహించుకోకపోవడం వల్ల ఎక్కువ తినో లేదంటే తినకూడని పదార్థం ఎక్కువ తినడం వల్లనో మళ్ళీ ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మళ్ళీ అవి కంట్రోల్ చేసుకోవాల్సింది మనమే. లేదా యాక్సిడెంట్ అయిందనుకోండి మన విధి రాత మనకి అలా రాసి జరగాలని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా నాకు ఉన్నటువంటి సమస్య ఎక్కడి నుండి మొదలైంది? నా యొక్క ఎక్కువ నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వలన, లేదంటే నా యొక్క ఇంకా నా విధిలో అలా రాసిందా అనేటటువంటి విషయం గురించి మనం అన్వేషణ చేసినాం అనుకోండి. సో మనకి ఒక స్పష్టత వస్తుంది ఇది ఎక్కడి నుండి మొదలైందని. సో అది మొదలు కావడానికి కారణం నాకు భక్తిలో సరైనటువంటి స్పష్టత, భగవంతుని యొక్క సంబంధాన్ని చక్కగా నేను ఏర్పరచుకోవడానికి చేయకపోవడం వల్ల ప్రయత్నం చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య అని మనకు అర్థమవుతుందనమాట. సో దానికి కారణం అప్పుడు అలా జరిగింది. ఈ సమస్య మొదలవ్వడానికి కారణం నాకు జ్ఞానం లేకపోవడం వల్ల. అందుకే భగవంతుడు క్లారిటీ ఇచ్చారు ఆల్రెడీ. ఏమని అంటే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్య జాయతే ప్రసన్నచేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఎవరి బుద్ధి అయితే భగవద్భక్తితోటి చాలా చక్కగా అనుసంధానం అవుతుందో వాళ్ళ జీవితంలో సమస్త దుఃఖాలు కూడా వాళ్ళకి ప్రసాదాల్లా గోచరిస్తాయంట. మనకున్న సమస్యల్లా మనకున్నటువంటి సమస్యని అధిగమించే శక్తి మనకున్నా అది సమస్య కాదు. ఓకే. ఒకవేళ అధిగమించలేని శక్తి మనకు లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం దానికి ఇంకా. అది మనకి కాలమే దానికి సమాధానం ఇవ్వాలి. శక్తి భగవంతునికి నాకు ఆ శక్తి ఇవ్వమని కోరుకోవాలి. లేదు ఒకవేళ స్వామి అది ఎలా ఉన్నా కూడా నాకు భరించే శక్తి ఇవ్వమని కోరుకోవాలి. ఈ విధంగా మనం భగవద్భక్తిలో భగవంతునితోని మనము ఈ విధమైనటువంటి ఆరాధనతో ఉన్నామనుకోండి, మనకి చాలా చక్కగా తొందరగా భగవంతుని మీద ధ్యానం ఏర్పడుతుందనమాట. భగవంతుని మీద భక్తి ఏర్పడుతుంది. అందుకే చాలామంది భక్తులు ఒక భక్తుడు ఉన్నాడనమాట. ఆయన పేరేంటంటే నర్షి మెహతా. ఓకే. సో ఈయన చాలా బీదవాడాయన. సో ఈయన పరమ శివభక్తుడు ఈయన. ఓ రోజు ఈయన పేదరికం అసలు ఈయనకి శివభక్తి తప్ప ఏం తెలియదు ఈయనకి. ఈయన ఓ రోజు వాళ్ళ ఇంట్లో నుండి ఒక అరణ్యంలోకెళ్ళి గొప్ప తపస్సు చేస్తాడు శివుడికి. చేయగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. అయిన తర్వాత ఏం కావాలి నీకు అంటాడనమాట. ఏమో నాకు తెలియదు అంటాడనమాట. మరి ఎందుకు తపస్సు చేసినావు అంటే సరే నాకు ఏది మంచిదో అదే మీరు ఇవ్వండి అంటాడనమాట. అప్పుడు ఆయనకి హరిభక్తిని ఇస్తాడనమాట. హరినామం మీద రుచినిస్తాడు ఆయనకి. అప్పటి నుంచి ఈయన చాలా గొప్ప భక్తుడు అయిపోతాడు ఈయన. ఈయన గుజరాత్లో మనకి సౌత్ ఇండియాలో అన్నమయ్య, త్యాగరాజు, మనకి దక్షిణ భారతంలో అన్నమయ్య, త్యాగరాజు ఏ విధమైనటువంటి పాపులరో ఈయన గుజరాత్లో ఈ నరసింహేత అంత పాపులర్ అనమాట. ఈయన ఇక హరి కీర్తనలు చేయడంలో మొత్తం నిమగ్నం అయిపోయి ఉంటాడనమాట ఈయన. ఎప్పుడు కూడా ఈయన హరికీర్తన చేస్తుంటే వినేవాళ్ళు కూడా అబ్బా ఏం పాడుతున్నారు రా అనేవాళ్ళు. అలాగే ఆయన పాడుతూ ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవాడు అనమాట. ఏదో ఒక రోజు వీళ్ళ ఇంట్లో పితృకార్యాలు నిర్వహించాలని చెప్పేసి అనుకున్నారనమాట ఈయనను వాళ్ళ ఆవిడ. అనుకోగానే ఇప్పుడు పితృకార్యాలు నిర్వహించాలంటే చాలా మందిని పిలవాలి, భోజనాలు పెట్టాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. బ్రాహ్మణుల్ని పిలవాలి, వాళ్ళకి చక్కటి మన
దానాలు ఇవ్వాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. ఏం చేస్తారు, సరే అని చెప్పేసి వీళ్ళ ఆవిడ, సరే మనకున్న దాంట్లో ఎంతో కొంత ఓ ఇద్దరికో ముగ్గురికో అన్నం పెడదామని చెప్పేసి ఆవిడ అంటుంది. అనగానే సరే మరి ఎట్లా అంటే, మీరు వెళ్ళి ఆ ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టేటటువంటి సరుకులు తీసుకురండి అని చెప్పేసి ఈవిడ పంపిస్తుంది. ఈయన వెళ్తాడు. డబ్బులు లేవు, డబ్బులు ఉండవు ఈయన దగ్గర. అయితే ఒక షాప్కి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కొద్దిగా అప్పు ఇవ్వండి, నేను మళ్ళీ ఇస్తాను అంటాడనమాట. అనగానే ఆయన ఏమంటాడంటే, సరే మీరు చాలా గొప్ప భక్తుడు మీరు, ఆహ్, మీరు అప్పు మళ్ళీ ఇవ్వకండి. తీసుకోండి, మళ్ళీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఒక చిన్న ఇది ఏంటంటే, దయచేసి మా కొట్టులో కూర్చొని మీరు కొద్దిసేపు హరికీర్తన చేయండి, వినాలనుంది. ఆ హరికీర్తన అయిపోగానే మీకు కావాల్సిందేదో నేను ఇచ్చేస్తాను, తీసుకెళ్దురు అని చెప్తాడనమాట ఆయన. సరే అని చెప్పేసి ఈయన ఇంకా హరికీర్తన చేస్తుంటాడనమాట. చేస్తూ, చేస్తూ అలాగే తన్మయత్వంలోకి జారిపోయి ఇంకా బయటికి రాలేడీయన. ఇక్కడేమో పితృకార్యం చేయాల్సినటువంటి సమయం ఆహ్, మించిపోతుంది. అప్పుడు కృష్ణ బలరాములొస్తారనమాట. వాళ్ళొచ్చి వాళ్ళే అన్నీ వంటలు జేసి ఆహ్, మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ గూడా వాళ్ళంతా తినిపోయేటంత వంట జేస్తారనమాట. చేసి అందరికి వడ్డిస్తారు. ఇంకా ఏం జెప్తారంటే, అప్పుడు ప్రతి ఒక్కరికి వడ్డించడంలో బంగారు పళ్ళాలతో వడ్డించారంట. సో, అట్లాగా ఆహ్, ఆయన యొక్క భక్తి, ఆయన సమస్త ఇంద్రియాల్ని భగవద్భక్తి మీద, భగవద్ ధ్యానంలో వినియోగించడం వల్ల భగవంతుడు ఆయనకి ఆహ్, చాలా తొందరగా ఆయనని అనుగ్రహించారనమాట. సో, ఆ విధంగానే మనం గూడా ఏదున్నా గూడా, ప్రతి ఒక్క మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం గూడా మనకి సరైనటువంటి భక్తి అవగాహన లేకపోవడం వల్ల ఆ సమస్య యొక్క బీజం పడుతుందనమాట. చాలా ఉన్నతమైనటువంటి భక్తి ఉందనుకోండి ఎవరికైనా, అవి పెద్దగా సమస్యల్లా కనిపించవు. సో, కనిపించవు. దానివల్ల మళ్ళీ మనకి భక్తిలో చక్కటి ఏకాగ్రత కుదురుతుందనమాట. ఆ విషయాన్ని భగవంతుడు కృష్ణుడిక్కడ అర్జునుడికి చెప్తున్నాడనమాట. ఒకటి భక్తిలో ముందుకెళ్ళాలంటే ఆహ్, ఎందు గురించి ఇది ఎలా? ఎందుకు? ఆ స్పష్టత ఉండాలనమాట. స్పష్టత ఉంటే అప్పుడు మనం భక్తిలో ముందుకు వెళ్తామనమాట. లేకపోతే ఇంకా వివిధమైనటువంటి ఆలోచనలుంటే మళ్ళీ అక్కడే ఉంటాం. సో, ఎంత మనం ఉన్నత స్థితికి వెళ్తుంటే అంత మనకున్నటువంటి సమస్యలు చిన్న చిన్నగా అయిపోతుంటాయన్నమాట. అంత చిన్న చిన్నగా అయిపోతుంటాయన్నమాట. పెద్దగా మనకి పర్వాలేదు. ఐ కెన్ టేక్ కేర్. నేను చూసుకోగలను. పెద్ద సమస్యే గాదు అనేటటువంటి ధైర్యం మనకొచ్చేస్తుంది. ఓకే. సో, అది మనకి భగవద్ ధ్యానంలో ఉండేటటువంటి ప్రయోజనము. అండ్ ఆ భగవద్ ధ్యానం మనకి కుదరాలంటే గూడా మళ్ళీ భగవంతుని మీదనే మనము కొద్దిగా స మనకి ఏకాగ్రత కుదురుకోకపోయినా గూడా ప్రయత్నం జేస్తూ ఉండాలి. ప్రయత్నం వల్ల సాధ్యమవుతుంది. ఓకే. సో, తర్వాత వచ్చేటటువంటి ప్రశ్న చాలా చాలా ఎంకరేజ్‌మెంట్, మోటివేటెడ్ క్వెషన్ అన్నమాట అర్జునుడికి. భక్తిలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఎంకరేజ్‌మెంట్ క్వెషన్. ఓకే. సో, ఓకే. అందరికి కనిపిస్తుందా శ్లోకం? యెస్ ప్రభుజీ. అర్జున ఉవాచ. అందరు నాతో పాటు చెప్పండి. ఐతి శ్రద్ధయోపేతో అయతి శ్రద్ధయోపేతో యోగక్షలతి మనసః యోగక్షలతి మనసః అప్రాప్య యోగ సంసిద్ధిం అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. గతిం కృష్ణ గచ్చతి. ఎవరు చదువుతారు అనువాదం? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ. శ్లోకం చదివి అనువాదం చదువు. చదవండి, మీ ఇష్టం, ఎలాగైనా పర్లేదు. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి.
అనువాదము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతో అనుసరించి పిదప లౌకిక భావన కారణముగా దాన్ని త్యజించి యోగమునందు పరిపూర్ణత్వమును పొందలేని శిష్టులైన యోగి గమ్యమెట్టిది. విఫలుడైన యోగి గమ్యమెట్టిది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సరోజ మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. సరోజ మాతాజీ ఉన్నారా? ఓకే, అనువాదం ఎవరు చదవండి మాతాజీ. భాష్యము. ఆత్మానుభూతిని పొందు మార్గము లేక యోగ మార్గము భగవద్గీత యందు వర్ణింపబడినది. జీవుడు వాస్తవమునకు ఈ పాంచభౌతిక దేహము కాదనియు దానికి కిన్నుడనియు మరియు సత్ చిత్తు ఆనందమందే అతనికి నిజమైన ఆనందము కలదనియు తెలిపిడి జ్ఞానమే ఆత్మానుభూతికి గల మూల సూత్రము. ఇట్టి నిత్య జీవనము, జ్ఞానము మరియు ఆనందములనవి ఆధ్యాత్మికులైనందున మనోదేహములు రెండింటికి అతీతములు. ఇట్టి ఆత్మానుభూతిని జ్ఞాన మార్గము ద్వారా, అష్టాంగ యోగ మార్గము ద్వారా లేక భక్తి మార్గము ద్వారా కానీ పొందవచ్చును. ఈ మార్గములన్నింటి యందును జీవుడు తన నిజస్థితిని మరియు ఆత్మతో కల సంబంధమును పునరుద్ధరించుకొని కృష్ణ చైతన్య స్థితి అందలి అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితిని సాధించుటకు కావలసిన కర్మలను ఎరుగవలసి ఉన్నది. పైన పేర్కొన 3 మార్గములలో దేనిని అనుసరించినను శీఘ్రముగానో లేక ఆలస్యముగానో తప్పక మానవుడు పరమ లక్ష్యమును పొందగలడు. ద్వితీయాధ్యాయము నందు ఆధ్యాత్మిక మార్గమున చేయబడు స్వల్ప ప్రయత్నము కూడా ముక్తికి ఎంతగానో తోడ్పడగలదని తెలుపుతూ శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయమున నిర్ధారించి ఉన్నాడు. ఈ 3 మార్గములలో భక్తి యోగ మార్గము ఈ యుగమునకు మిక్కిలి అనుకూలమైనది. ఎందుకు భగవదనుభూతి అది భగవత్ శ్రీకృష్ణ విషయం నిర్ధారించింది. అది మిక్కిలి ప్రత్యక్షమైన పద్ధతి. థ్యాంక్ యూ మదర్స్. చాలా పెద్దగా ఉంది ఇది మన భాష్యము. సమయం సరిపోదు మనకి. ఓకే, సో తర్వాత తర్వాత 2 శ్లోకము అలాగే అనువాదం కూడా చదువుదాం. చదివి ఓకే, నాతో పాటు చెప్పండి అందరూ. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదము. మహానుభావుడైన ఓ శ్రీకృష్ణ, ఆధ్యాత్మిక మార్గము నుండి వైదొలిగినట్టి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చోటను స్థానము లేకుండా వాయువుచే చెదరగొట్టబడిన మేఘము వలె నశింపడా. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం అనువాదం కూడా చదువు. హరే ఏతాన్మే హరే కృష్ణ. నాతో పాటు చెప్పండి. ఏతాన్మే సంశయం కృష్ణ చేతుర్హస్య శేషత. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. త్వదన్యః సంశయస్య చేతా నహ్యుపపద్యతే. రాజు గారు అనువాదం చదవండి. కృష్ణ ప్రభు హరే కృష్ణ దండత్వం. అనువాదం. ఓ కృష్ణ, నా ఈ సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను ప్రార్థించుచున్నాను. ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరూ కనబడుట లేదు. సో ఈ 3 ప్రశ్నల యొక్క సారాంశం ఏంటి? అర్జునుడు ఏమంటున్నాడంటే,
ఒకవేళ కృష్ణ ఇంత ఏకాగ్రతతోటి, ఇంత ఇంద్రియ నిగ్రహంతోటి జీవితంలో ఇన్ని విషయాలని త్యజించి ఎవరైనా గనక ఈ భగవద్భక్తి చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? భగవద్భక్తి అంటే దీంట్లో ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఆహ్, ముఖ్యమైనటువంటివి 4 పద్ధతులు. ఒకటి జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము, ఇంకొకటి శ్రవణ మార్గం. అదే శ్రవణము, ఈ భక్తి మార్గము కలిసే ఉంటాయన్నమాట. అంటే ఏ పద్ధతయినా గూడా మొట్టమొదటి శ్రవణం నుండే మొదలవుతుంది. ఇది మనకి ముందు అధ్యాయాల్లో చెప్తాడనమాట. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యయోగేన కర్మయోగేన చాపరే అన్యే ఏవమ జానత శ్రుత్వా నేభ్య ఉపాసతే అని ముందు అధ్యాయాల్లో చెప్తారనమాట. ధ్యానం ద్వారా, లేదంటే సాంఖ్యయోగం అంటే జ్ఞానం ద్వారా, లేదంటే కర్మయోగం ద్వారా, లేదంటే శ్రవణం భగవంతుని లీలల గురించి శ్రద్ధగా వింటూ చేయడం ద్వారా, అలాగా భక్తి పెంపొందించుకొని ముందుకు వెళ్ళడం ద్వారా, ఈ 4 పద్ధతుల వల్ల భగవద్భక్తిలో భగవంతునితోని మన సంబంధాన్ని మనం దృఢపరుచుకోవచ్చు. ఓకే. ఈ 4 పద్ధతుల యొక్క గమ్యస్థానం ఒకటే. పద్ధతి ఏదైనా గూడా గమ్యస్థానం ఒకటే. సో, ఆ పద్ధతులని మనము పాటించేటప్పుడు గనక వైఫల్యం చెందితే వాడి పరిస్థితి ఏంటి అని అర్జునుడు ఒక ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడుకి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నని అర్జునుడు అడుగుతున్నాడనమాట. అలాగే అర్జునుడు ఏమంటున్నాడంటే ఇంకొక విషయము, ఎలాగైతే ఆకాశంలో మబ్బులుంటాయి గదా! మబ్బులు చాలా చాలా పెద్దగుంటాయి. ఓసారి బాగా గాలి వీస్తే ఆ మబ్బులో నుండి కొద్దిగా ఆహ్, విడిపోతుంది. ఆ విడిపోయినటువంటి మబ్బు అది గాలిలో కలిసిపోతుంది. అస్తిత్వం లేకుండా పోతుంది. అదే విధంగా పాపం ఇంత కఠోరమైనటువంటి సాధన చేసినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి మరి? ఆయన పాపం ఆహ్, భౌతిక జీవితంలో ఏం అనుభవించలేదు. మళ్ళీ ఆధ్యాత్మిక జీవితంలో గూడా పరిపూర్ణత చెందలేదు. అతని పరిస్థితి ఇంకా అగమ్య గోచరం అయిపోయింది గదా! 2 జీవితాల్లో ఆయన ఆహ్, ముందుకెళ్ళలేకపోయాడు. సో, ఇది నాకు డౌటుంది. అసంయతాత్మనా యోగో. ఆ! ఇది నాకు డౌటుంది కృష్ణ. కాబట్టి ఈ డౌట్‌ని మీరు తప్ప ఏథాన్మే సంశయం కృష్ణ. సో, ఈ డౌట్‌ని మీరు తప్ప నాకు ఇంకెవరు తీర్చలేరు అని జెప్పేసి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట. ఇది కేవలం అర్జునుడికనకే కాదు. ప్రతి ఒక్కరికి గూడా ఈ సమస్య ఉంటుందనమాట. ఈ క్వెషన్ ఉంటుంది. ఇంతగనం ప్రాక్టీస్ చేస్తున్నా నేను మా బంధువులందరికీ ఎక్కువ టైం ఇవ్వకుండా, లేదంటే నా పర్సనల్ ఎంజాయ్‌మెంట్స్‌కి పక్కన పెట్టేసేసి, ఇంత సాధన చేస్తున్నా. దీనివల్ల నేను పర్ఫెక్ట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న అందరికీ ఉంటుంది. సేమ్ ప్రశ్న, అదే ప్రశ్న అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడనమాట. ఓకే. సో, దానికి భగవంతుడు ఏం సమాధానం చెప్తాడనేటువంటి నెక్స్ట్ వచ్చే 3 శ్లోకాలు చాలా చాలా మనకి మన ఎంకరేజ్‌మెంట్, మోటివేషన్ శ్లోకాస్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా మనం చదువుతున్నా, లేదంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నా గూడా అది సక్సెస్ అయితే ఓకే. సక్సెస్ గాకపోతే సెకండ్ ప్లాన్ అనేటువంటిది ఏదో ఒకటి లేదనుకోండి, ఇంగ అంతే మనం నిస్పృహకి లోనైపోయి, ఇంగ మళ్ళీ ఇంకేమైనా ప్రయత్నం చేయాలన్నా గూడా మనకి ఆ ఉత్తేజం రాదనమాట. ఆ ఉత్సాహం రాదు. కాబట్టి మరి ఆధ్యాత్మిక సాధకుడికి తాను చేసే ప్రయత్నంలో గనక విఫలమైతే మరి అతని పరిస్థితి ఏంటి? అనేటటువంటి క్వెషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆ ప్రశ్నకి సమాధానమే తర్వాత శ్లోకాలన్నమాట. అంటే అర్జునుడేం సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అర్జునుడు ప్రతినిత్యం గూడా భగవంతునితోని సావాసం చేసినటువంటి వ్యక్తి. అర్జునుడు, కృష్ణుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ బంధువులు. అన్నిటికంటే ముందు గూడా ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన పరమాత్మ, మన జీవాత్మ. ఆ బంధుత్వం ఇప్పటికి ఉంది. దాని తర్వాత చూస్తే దేహ బంధువులు గూడా వాళ్ళు. అంటే అర్జునుడికి సుభద్రాదేవిని అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి బావ అవుతాడు అర్జునుడికి. మన కృష్ణుడికి అర్జునుడు బావ అవుతాడు. ఆ!
అండ్ ఇంకొక సంబంధం ఏంటంటే కృష్ణుడిని అర్జునుడు గురువుగా స్వీకరించాడు. సో ఇన్ని సంబంధాలు ఉన్నటువంటి ఇన్ని సంబంధాలతో అర్జునుడు కృష్ణుడితో మమేకమయ్యాడనమాట. సో అలాంటి వ్యక్తికి ఈ ప్రశ్న వస్తే మనము ఇంకా మొదలు పెడుతున్నాం భగవంతునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి. అంటే ఆల్రెడీ మొదలు పెట్టాం మనము. ఆ! ఇంకా దాన్ని దృఢపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఆహ్, ఎంత ప్రయోజనం ఉంటుంది. ఒక అడుగు మనం ముందుకేస్తే ఆ అడుగు మనల్ని ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తే, జీవితంలో చేసే మన ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తే, మనకింక అంతే అక్కడితో స్టాప్. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడుగు ముందుకేస్తే ఎక్కడికి తీసుకెళ్తుంది అది ఆ అడుగు. ఆ అడుగు వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. ఇది చాలా మందికి తెలియదనమాట. ఈ ప్రశ్న అనేటువంటిదే అసలు ఈ ప్రశ్న వేసుకునే చాలామంది ఆగిపోతారు ఆధ్యాత్మిక జీవితంలోకి రావడానికి. ఎందుకంటే ఇప్పుడు అన్ని గనం మనము త్యాగం చేసేసి ఈడేం ఉద్ధరించేది ఉన్నొక్క జీవితం హాయిగా అనుభవించక పెద్దగా మన అందరూ బ్రతకట్లేదా? అందరూ హాయిగా ఇష్టం వచ్చినట్టు తినేసి, తాగేసి, హాయిగా ఏదంటే అది అనుభవించేసేసి బతకట్లేదా? ఎవరికేం ఇదైపోతున్నారు ఇప్పుడందరూ. ఆ! అనేటటువంటి ఆలోచనతోనే అసలు ఆధ్యాత్మిక జీవితానికి రావడానికి గూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఓహ్! సో, అవే ఆపేస్తాయి చాలా మందిని అక్కడే ఆగిపోతారనమాట. ఇప్పుడు దానివల్ల వచ్చే పెద్ద మనకా కనిపించదు. మనకా తెలియదు. ఎప్పుడో శరీరం వదిలిపెట్టిన తర్వాత అప్పుడు తెలిసేదెవరో, తెలిసేదేంటో, తెలియనిదేందో అప్పటి గురించి ఇప్పుడెందుకు సాధన జేయడం అనేటువంటి విషయం దగ్గరనే ఆగిపోతాను. కానీ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, మనం ప్రతి క్షణం గూడా మన జీవితంలో మార్పు జరుగుతూనే ఉంటుంది. మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రతి క్షణం గూడా మన శరీరం వదిలిపెట్టే సమయానికి దగ్గరవుతూనే ఉన్నాం. ఒక ఊరికెళ్ళడానికే మనం ఎంతో ప్రిపరేషన్ ఎన్నో సా మన బట్టలన్నీ సర్దుకొని ఎంతో ప్రిపేర్ అయ్యి ఎళ్తాం. అలాంటిది ప్రతినిత్యం మనం ఒక విషయానికి దగ్గరగా వెళ్తున్నాం మనం. మన వయస్సు గడుస్తున్న కొద్దీ ఒక విషయానికి చాలా దగ్గరగా వెళ్తున్నాం మనం. ఆ విషయానికి గురించి మనం అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ విషయం మన జీవితంలో సంభవించిన తర్వాత చాలా ఆహ్, సు మనం చాలా లాభపడుతున్నాము. ఆ విషయం మన జీవితంలో సంభవిస్తుంది అనేటటువంటి ఆలోచన మనకుంటే ఇప్పటి నుంచే మనం జీవితం అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మనం. సో, ఆ విషయం గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనము ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ చేసుకోం. ఓసారి స్వామి వివేకానందని ఒక చాలా డబ్బులున్నటువంటి వ్యక్తి అడిగాడంట, "స్వామి మీరెన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు. చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. కానీ అవన్నీ వినడానికి నాకు సమయం లేదు. చాలా బిజినెస్ ఇవన్నీ ఉంటాయి నాకు. ఏంటి? ఎట్లా మరి? నాకు ఏదైనా కానీ మీ విషయాలు వినాలని నాకు చాలా ఇష్టం. కాబట్టి నాకు ఆహ్, సారవంతమైనటువంటి ఒక విషయం చెప్పండి. దానివల్ల నేను ఆహ్, చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానంతో వెలిగిపోయేటటువంటి విషయాన్ని నాకు చెప్పండి" అని అడుగుతాడనమాట. అడగగానే స్వామి వివేకానంద ఏమంటాడంటే, "ప్రతిరోజు లేచిన తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోను. ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరము నాకున్నటువంటి అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు ప్రతిరోజు స్మరించు" అని చెప్తాడనమాట. ఈ ఒక్క విషయం స్మరించు అని చెప్తాడనమాట. ఆ ఒక విషయం ఆయన స్మరిస్తూ ఉంటే ప్రతిరోజు ఎప్పుడెప్పుడైతే లేవగానే అనుకుంటుంటాడో అప్పుడప్పుడు ఆయన అవును గదా! మరెందుకు ఎప్పుడో అప్పుడు వదిలిపెట్టి వెళ్ళడానికి ఇప్పుడెందుకు నేనంత పిచ్చోడిలాగా ప్రయత్నం జేస్తున్నా? వీటి గురించే. ఇవి నాతోని రానప్పుడు నా ఎంబడి రానప్పుడు వీటి గురించి ఎందుకు మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నా? నాతోటి ఏదొస్తదో దాని గురించి ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అనేటటువంటి ఆలోచన మొదలైంది. అదే ప్రతి సాధకుడికి ఉండేటటువంటి ప్రశ్న ఇది. దీనికి మళ్ళీ ఈ ఒక్క సమాధానంతో చెప్తే అయిపోదు. తర్వాత 3 శ్లోకాలు 3, 4 శ్లోకాలు దీనికి ఆన్సర్స్ అన్నమాట. సో, ఎందుకు ఇప్పుడే రివీల్ చేయడం, మళ్ళీ తర్వాత క్లాస్‌లో చర్చించుకుందాం అని జెప్పేసి నేను వాటి గురించి చెప్పట్లేదు. ఒకటి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం ఒకటి, నిగ్రహింపబడని మనస్సుతో ఎంత ప్రయత్నం చేసినా గూడా భగవద్భక్తిలో ముందుకెళ్ళం. అది అసాధ్యం.
కాబట్టి మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించుకోవాలంటే మొట్టమొదట మనస్సు చాలా విషయాలతోని మమేకం అవ్వకుండా చూసుకోవాలి. అలా మమేకం అవ్వకుండా చూసుకోవాలి అంటే అసలు ఎందుకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపు వెళ్ళాలి, భక్తి వైపు వెళ్ళాలి అనేటువంటి విషయంలో స్పష్టత ఉండాలి. తర్వాత దీనివల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది అనేటటువంటి విషయంలో స్పష్టత ఉండాలి. ఆ 2 విషయాల్లో స్పష్టత ఉంటే మనస్సు ఆటోమేటిక్‌గా నిగ్రహించుకుంటుంది. నిగ్రహం అనేటువంటిది కుదురుతుంది. ఓకే. సో, ఇంత నిగ్రహించుకొని మనస్సుని అదుపులో పెట్టుకొని, ఇంద్రియాల్ని గూడా నిగ్రహించుకొని మనము ధ్యానం, భక్తి, ధ్యానము, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళినప్పుడు వైఫల్యం చెందితే ఏంటి? సో, ఈ విషయాలు మనము ఈరోజు తెలుసుకున్నాము. సో, తర్వాతి క్లాస్‌లో మనం ఈ అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని మనము తెలుసుకుందాం. ఓకే. సో, ఎవరికైనా ప్రశ్నలుంటే అడగవచ్చు ఇప్పుడు. హరే కృష్ణ. సో, ఎవరికీ ప్రశ్న లేదా? ఓకే. పావని మాతాజీ చెప్పండి. ఏం ప్రశ్న? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. మెయిన్ పాయింట్ అయితే అర్థమైంది ప్రభుజీ. నిగ్రహింపని మనసుతో ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కష్టతరం. అవును. కాకపోతే నిగ్రహింపని మనసు ఆధ్యాత్మికంగా కాకుండా ఆధ్యాత్మిక సాధనకి నేను తీసుకునే మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉంటుందో హ్మ్. దానికి మనసు ఆందోళన చెందడం అనేది మన స్వపరంగా ఒక రకంగా అవ్వచ్చు, లేదా మన రిలేటివ్స్ వల్ల కావచ్చు. అవును. అంటే అంటే ప్రభుజీ, డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి బాగా నచ్చిన వ్యక్తే కావచ్చు మన రిలేటివ్స్ లో. రైట్. మన ఓన్ హెల్త్ ఒక కారణం అయితే వాళ్ళకి హ్మ్. ఏదైనా జరిగినప్పుడు మనం ఆందోళన చెందుతాం. అవును. తెలుసు చెందకూడదు అని, బట్ కానీ వాళ్ళ మీద ఉన్న లైక్ ప్రేమ, అభిమానం. ప్రేమానురాగాలు కావచ్చు, వాళ్ళు చూపించే అభిమానం కావచ్చు, మరి వాటి నుంచి ఎలా అధిగమించాలి ప్రభుజీ? ఓకే. సో, మనకి గాకుండా మనకి చాలా దగ్గరైనటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే, అప్పుడు గూడా మన మనసు ఆందోళన చెందుతుంది. సో, దాని నుండి ఎలా అధిగమించాలి? సో, ఇది అందరి జీవితంలో ఖచ్చితంగా ఎందరో ప్రతి ఒక్కరి జీవితంలో ఇష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. సో, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా జరిగితే, మొట్టమొదట మనము వాళ్ళ దాని నుండి బయటపడాలని, తొందరగా కోలుకోవాలని, తొందరగా కోలుకోవాలని మనం కోరుకుంటూ, వారి గురించి మనం భగవత్ ప్రార్థన జేయాలి. సో, అప్పుడు ఎప్పుడైనా అదే చెప్పండి. ప్రభుజీ, మనకి ఖచ్చితంగా ధ్యానం చేసేటప్పుడు అదే పాయింట్ ఫస్ట్ గుర్తొస్తుంది. సో వాళ్ళ యెస్. గురించి ముందు మనం వేడుకుంటాం. వేడుకుంటాం. సో, భగవంతుడా వేడు స్వామి వాళ్ళు ఉమ్. చక్కగా ఆ సమస్య నుండి బయటికి రావాలని అని భగవంతునికి ప్రార్థన చేస్తూ, ఓకే. సో, వాళ్ళు చక్కగా బయటికి రావాలంటే మనం భగవంతుని యొక్క ప్రసన్నత పొందాలి. భగవంతుని యొక్క ప్రసన్నత పొందాలంటే మళ్ళీ భగవంతున్ని ఆహ్, చాలా సిన్సియర్‌గా ప్రేయర్ చేస్తే ఇది జరిగే అవకాశం ఉంది. జరుగుతది. అనే క్లారిటీ మనకుందనుకోండి. ఇంకా వాళ్ళు తొందరగా బయటికి రావాలి. తొందరగా ఆ విషయం నుండి బయటపడాలని ఇంకా మనము కుతూహలంతోటి చేస్తామనమాట. ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగిపోతుంది. ఇంట్రెస్ట్ ఆ పెరిగిపోతుందనమాట. ఎస్ ప్రభుజీ. సో, ఆ విధంగానైనా గూడా మనం భగవంతునికి దగ్గరవుతున్నాం గదా! అవును ప్రభుజీ. ఓకే. అదే అది నేను అంతకు ముందు కూడా ఒకరిద్దరికి ఇలా తెలిసినప్పుడు ఆ చేసినప్పుడు నాకు ఆ ఫలితం చూపించారు. అదే హ్మ్. నమ్మకంతో మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు నాకేంటంటే అనిపిస్తది, మనకంటే పరుల కోసం చేసినప్పుడు ఇంకా తొందరగా ఆ ప్రేయర్స్ అనేవి యాక్సెప్ట్ అవుతాయి. రైట్. అండ్ ఇంకొకటి ఉమ్. మనం ఏ విధంగా మనకిష్టమైనటువంటి వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు 2 కోరికలు కోరాలి భగవంతుని. ఏంటి అంటే వాళ్ళు ఆ ప్రమాదం నుండి బయటపడాలి. బయటపడి వాళ్ళు గూడా భగవద్భక్తికి దగ్గరవ్వాలి. ఒకటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విషయం నుండి బయటపడాలి. మళ్ళీ ఫ్యూచర్‌లో అలాంటి సమస్యొస్తే కాబట్టి భక్తి వాళ్ళు కూడా దానికి భక్తి వాళ్ళ జీవితాన్ని సాఫీగా నడిపించడానికి భక్తి వాళ్ళకు బౌండరీ లాగుండాలి. భగవద్భక్తి అనేటటువంటి కోరిక గూడా కోరాలి. స్వామి వాళ్ళు బయటపడాలి అండ్ మీకు దగ్గరవ్వాలి. ఈ విధంగా కోరుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాము. వాళ్ళు గూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారు. అప్పుడు మనకి వాళ్ళొక మంచి ఆధ్యాత్మిక బంధువయితారనమాట. హరే కృష్ణ. హరే ధన్యవాదాలు. కృష్ణ.
హరే కృష్ణ. సంతోషం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మహిపాల్ ప్రభు, మహిపాల్ ముదిరాజ్ ప్రభు. ఎస్, దండత్ ప్రణామ్. చెప్పండి ప్రభు. ప్రభుజీ నేను డైలీ చేస్తున్న ప్రభుజీ, నేను మాల వేస్తున్నా కానీ నాకు కోపం అనేది తగ్గలేదు ప్రభుజీ. ఎంత చేసినా కానీ కొద్దిగా ఇంతకుముందు ఉన్న కోపం తగ్గింది, కానీ కొద్దిగా కోపం వస్తున్నది. అది ఎట్లా తగ్గించాలని చెప్పేసి డౌట్ నాకు. సింపుల్. కోపం అనేటువంటి తగ్గించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది మానవ ఎమోషన్, మనిషి శరీరానికి ఉన్నటువంటి ఒక గుణం అది, కోపం అనేటువంటిది. ఓకే, అయితే దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోవాలి, అంతే. ఇది నాకున్నటువంటి ఒక ఎమోషన్. ఇది దీన్ని ఎక్కడ ఉపయోగిస్తే మన అక్కడ ఆ విషయం చక్కబడుతుంది అనేటటువంటి స్పష్టత రావాలి. ఉదాహరణకి మనకి మన జేబులో డబ్బులు ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, అవి మనం ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టినాం అనుకోండి, ఇంకా మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉండవు. ఓకే, అట్లా కాకుండా మనం ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెడితే మళ్ళీ నాకు రిటర్న్స్ వస్తాయి. ఫలానా విషయంలో కనుక నేను ఇన్వెస్ట్ చేసిన అనుకోండి ఆ 1000 రూపాయలని, మళ్ళీ నాకు పలానా బ్యాంక్లో డిపాజిట్ చేసిన, లేదంటే ఒక పాలసీ కొన్నా, లేదంటే ఇంకేదో దాంట్లో పెట్టినా అనుకోండి, నాకు దాని మీద కొద్దిగా మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆ డబ్బే నాకు డబ్బు సంపాదించి పెడుతుంది అనే అవగాహన ఉందనుకోండి, మనం అక్కడనే ఖర్చు పెడతాం. అదేవిధంగా కోపాన్ని మనము ఎక్కడ ప్రదర్శించాలి అనేటటువంటి విషయం క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా చాలా చాలా ప్రమాదమయ్యేటటువంటి సమస్య ఉంది వేరే వాళ్ళ వల్ల, లేదంటే పిల్లలు ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, చదువుకోవట్లేదు, వాళ్ళని కరెక్ట్ చేయడానికి మనము కోపాన్ని ప్రదర్శించాలి. అది ఎంత మేరకి? వాడు పూర్తిగా చదవట్లేదంటే వేసి కొడితే మళ్ళీ చెంప పగిలిపోయి రక్తం వచ్చేటంటే అట్లా కాకుండా, ఆ విషయాన్ని వాళ్ళు మనకి ఇలా చేయకపోతే నా ఆగ్రహానికి గురవుతారనేటటువంటి విషయం వాళ్ళకి తెలవాలి. మన ఆగ్రహానికి వాళ్ళకి గురవుతారని వాళ్ళ విషయం తెలుసుకొని వాళ్ళు కరెక్ట్ చేసుకునే విధంగా అంత మేరకు మాత్రమే మన కోపం ఉండాలన్నమాట. కోపం ఉండడం సహజం, కానీ దాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. ప్రతి విషయానికి కోపం అవసరం, దీనికి కోపం పడడం. ఇంత చిన్న విషయానికి ఇప్పుడు ఇంట్లో టిఫిన్ చేయమన్నారు అనుకోండి, మీరు టైంకి పెట్టలేదు అనుకోండి టిఫిన్, పర్వాలేదు, దాన్ని దీనికి అంత కోపం ఎందుకు? కొద్దిసేపు అయినా ఎట్లాగో పెడతారు కదా. ఆ కోపం పెట్టి ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తిట్టడం వల్ల వాళ్ళు చేయమన్న దాంట్లో నేను అన్నాన్ని చెప్పేసి వాళ్ళు తొందర చేసి మన ఉప్పు కొంచెం వేయాలి ఇంత వేసిరు అనుకోండి, ఆవిడ మళ్ళీ బాధపడేది మనమే. కాబట్టి సో ఎక్కడ ఒకవేళ కోపాన్ని ప్రదర్శించడం వల్ల అక్కడ సంఘటన మారిపోయి మళ్ళీ మనకి ఉపయోగకరంగా మారేటట్టుంటే వాడాల్సిందే. ఒక్కోసారి కోపం వాడకపోవడం వల్ల కూడా మళ్ళీ మననంతా చాలా చులకనగా చూసేస్తారు. చులకనగానే కాదు కానీ ఇంకా మనకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వరు, మనం అనుకునేవి కూడా జరగవు. కాబట్టి విషయాన్ని సరిదిద్దడానికి మాత్రమే కోపాన్ని వాడాలి. సో ఏ విషయాలు మనకు ముఖ్యమైనయో వాటిని మనము తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి సందర్భంలో కోపం రాకుండా ఉంటుంది. ఓకే ప్రభు. ఓకే ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. ఎస్ రాజు గారు. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, యాక్సిడెంట్లు విధిరాత అని అన్నారు. ప్లస్ మన జాగ్రత్త ఉంటుంది, ప్లస్ కొంతమంది ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు ప్రభుజీ? దాన్ని తప్పించలేమా? భగవానుడు దాన్ని ఏమన్నా తప్పించలేదా అని. ప్రతి ఒక్కరం కూడా మన కర్మఫలం ప్రారంభ కర్మను అనుభవించడానికి వస్తామన్నమాట. ఎవరైనా భక్తి జీవితంలో కనుక ముందుకు వెళ్తూ ఉంటే ఆ ప్రమాదం యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ప్రమాదం పూర్తిగా జరగకుండా ఉండదు అనమాట. సో ఏదో పెద్దగా అయ్యేటువంటి ప్రమాదం కొన్నిసార్లు చిన్నగా అయిపోతుంది. అండ్ ఇంకొకటి, భక్తి జీవితంలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినా కూడా శరీరానికే కానీ ఆత్మకు జరగట్లేదు కదా. సో ఆయన ఆత్మ ఎక్కడో ఒక చోట శుభంగా చక్కగా సౌఖ్యంగానే ఉంటుంది కదా. సో ఈ విషయం ఇలాగా మనం ఆలోచించాలన్నమాట. లాస్ట్ ఇయర్ మన ఇక్కడ అనంతపూర్ ఇస్కాన్ భక్తులు 6 మంది ప్రవచనాలకి యాక్సిడెంట్ అయ్యి 6 మంది స్పాట్ లో తన దేహాన్ని వదిలారు.
ఎస్ ప్రభు. సో వాళ్ళకి భగవంతుని యొక్క ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అన్నమాట. ఎస్ ప్రభు. అలా ఆలోచించండి. ధన్యవాదాలు. చాలా సంతోషం. హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు 6:15 కలుసుకుందాం. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.